ఇక్కడ గమనించినట్లయితే 2 భాగాలుగా చేశారు. ఈ 2 భాగాల్లో ఒక భాగం స్త్రీలకి ప్రార్థన చేసుకోవడానికి, రెండవ భాగంలో మగవాళ్ళు వెళ్ళి ప్రార్థన చేసుకోవడానికి ఏడుపుల గోడని 2 భాగాలుగా చేశారు. ఇక్కడ నుండి అవతలకి వెళ్ళకూడదు, అవతల నుంచి అవతలకి రాకుండా మధ్యలో కంచె వేసి పెట్టున్నారు. అదిగో అదే మనకు కనిపిస్తున్న వేడుపుల గోడ. ఈ పక్కనున్న వాళ్ళంతా స్త్రీలు, ఆ పక్కనున్నదంతా పురుషులు. అక్కడికి వెళ్ళడానికి పురుషులకి ఒక పెద్ద బాక్స్ నిండా టోపీలు పెట్టుంటారు, తెల్ల టోపీలు. ఆ తెల్ల టోపీలు పైన పెట్టుకొని ఆ గోడ దగ్గరికి వెళ్ళి చేతులుంచి ప్రార్థన చేస్తాం, కన్నీరు గాల్చి ప్రార్థన చేస్తాం. మన ప్రార్థన రిక్వెస్ట్ల కాగితంలో రాసుకొని పోయి అక్కడ ఉన్నటువంటి రంధ్రాల్లో పెట్టి ప్రార్థన చేస్తాం. ఇదిగో ఆనాడు సొలొమోను గారు కట్టిన గోడ, ఈ గోడ మాత్రమే మిగిలి ఉంది. దావీదు గారు ఎంతో డబ్బు, వెండి, బంగారు నగలు సంపాదించి పెడితే ఇదిగో సొలొమోను గారు తన కుమారుడైన